ఐటమ్ అన్ని చేసుకొని పక్కన పెట్టుకొని అన్ని చదువుకోవాలి కదా. అవి చదువుకోవడమే చాలా లేట్ అవుతుంది అనమాట. నాకైతే ప్రతి ఒక్కటి చుట్టూ పెట్టుకొని ఇది చేసుకోవాలన్నమాట. ఇంకా ఇప్పటి నుంచి అయితే నేను నా ఒత్తులు, దీపపు కుందులు అవన్నీ ఒక రోజు ముందే రెడీ చేసుకొని పెట్టుకుంటున్నా అనమాట. అలా పెట్టుకోవడం వల్ల మనకి ఇంకో ఐటమ్ అనేది ఏముంది అంటే నైవేద్యాలు చేసుకోవడమే. ఆ నైవేద్యాలు ఒక్కటి ప్రిపేర్ చేసుకుంటే మనం ఇక డైరెక్ట్ పూజ మీద అయితే కూర్చోవచ్చు అనమాట. ఇలా చేసినప్పటి నుంచి అయితే పూజ అయితే చాలా తొందరగా అయిపోతుంది నాకైతే. ఓన్లీ కుందులు, పీఠము ఇవే ఒక రోజు ముందే కడిగేసి పెట్టుకుంటా. కానీ విగ్రహాలు అయితేంది, పటాలు అయితేంది, మళ్ళీ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితేంది, ప్రతి ఒక్కటి మళ్ళీ ఈ రోజే క్లీన్ చేసుకుంటా అనమాట నేను. అసలు చూస్తుండగానే 5 వారాలు కంప్లీట్ అయిపోయినట్టు అనిపించింది నాకైతే. చాలా తొందరగా కంప్లీట్ అయిపోయింది. నేను చాలా సింపుల్ గా ఈజీగా చేసుకున్నా నేనైతే. మనం ఎంత పూజ చేసినా గానీ ఏదో ఒక తెలియని లోటు అనేది అనిపిస్తుంది అనమాట. అంటే నేను అంత కరెక్ట్ గానే చేసినా లేదా అని చెప్పేసి అయితే ఒకటి ఉంటది అనమాట. అదైతే నేను ఈ 5 వీక్స్ చేసిన కదా, 5 వీక్స్ నేను ప్రతిసారి అనుకున్నా అన్నమాట. అసలు ఖచ్చితంగా నేను కరెక్ట్ గా చేస్తున్నానా లేదా అని చెప్పేసి అయితే. మనం పూజ ఏ విధంగా చేసినా, అంటే ఎంత బాగా చేసినా, ఏ విధంగా ఎట్లా ఉండి చేసినా గానీ తండ్రి నా నుంచి ఏదైనా తప్పు ఉంటే మాత్రం నన్ను క్షమించు తండ్రి అని అంటే మాత్రం ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి మనల్ని క్షమిస్తాడు. మనం అనుకున్న కోరికలు తీరుస్తాడు. ఈ వీక్లీ పిండి ప్రమిదలు చేయడం వల్ల, చలివిడి పిండి ప్రమిదలు చేయడం వల్ల కూడా నాకు చాలా ఈజీ అవుతున్నాయి అన్నమాట. ఫస్ట్ లో కొంచెం పగుళ్ళు వచ్చేదన్నమాట నాకు, కానీ ఇప్పుడైతే చాలా పర్ఫెక్ట్ గా వస్తున్నాయి. ఇంకా గ్లాస్ లోనే కాదు, చేయితోటి కూడా నేను చాలా బాగా ఈజీగా చేయగలుగుతున్నాను. చలివిడి పిండి ప్రమిదలు చేయడము, ఆ వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎంత ఆనందం అవుతుందో, నాకు అవి అంత నీట్ గా వస్తే అంత ఆనందం అవుతుంది. మంచిగా నీట్ గా వచ్చి అసలు ఆ నామాలు పెట్టినాక, గోవింద నామాలు పెట్టినాక పిండి ప్రమిదలను చూస్తే ఏదో తెలియని కలలాగా అనిపిస్తుంది నాకైతే. అయితే ఇప్పుడైతే మన స్టోరీలోకి వచ్చేద్దాము. వెంకటేశ్వర స్వామి మీ ఇంటి భోజనానికి వచ్చారన్నారు కదా, ఎలా వచ్చారు ఏంటి అని చెప్పేసి అయితే మీకు డౌట్ అయితే రావచ్చు కదా. దాని క్లారిటీ అయితే నేను ఇస్తాను అనమాట. అయితే ఫ్రైడే రోజు నైటే నేను మళ్ళీ తులసి దగ్గర ఇంట్లో దీపారాధన చేసుకొని, మళ్ళీ రేపు సప్త శనివారాల వ్రతం కదా, అన్ని ఐటమ్స్ అయితే రెడీ చేసుకొని పెట్టుకోవాలని చెప్పేసి అయితే పీఠము, ఒత్తులు ప్రతి ఒక్కటి అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. సో నేనైతే శుక్రవారం నుంచి కూడా నాన్ వెజ్ అనేది ఏం తినను అనమాట. అయితే శుక్రవారం నైట్ అంటే రేపు శనివారం తెల్లవారుజాముల అయితే నాకు వెంకటేశ్వర స్వామి భోజనానికి వస్తున్నట్టుగా నాకు కల అయితే వచ్చింది అనమాట. అయితే నేను వ్రతం అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను లంచ్ కావాల్సిన ఐటమ్స్ అప్పుడు ప్రిపేర్ చేస్తుంటే అప్పుడు కూడా ఏదో తెలియని అనిపిస్తుంది. అంటే ఎవరో భోజనానికి వస్తున్నారు అని మనకు మనసుకు అనిపిస్తుంటది కదా, ఆ విధంగా అయితే అనిపిస్తుంది అనమాట. సో వెంటనే మా వారి వాళ్ళ ఫ్రెండ్ ఒక అతన్ని అయితే తీసుకొని రావడం అయితే జరిగింది అనమాట. తన చిన్ననాటి ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు. చిన్నప్పటి నుంచి వాళ్ళు చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళతో ఓటింగ్ అయితే ఉంది కదా, ఇప్పుడు ఎలక్షన్స్ అయితే జరుగుతున్నాయి కదా, అనుకోకుండా రావడం జరిగింది అనమాట అతనైతే. సో ఇప్పుడైతే మీరు ఇక్కడ అనొచ్చు, అతనే వెంకటేశ్వర స్వామి అని ఏంటి, అతనే అని ఎట్లా అనుకుంటున్నారు అని చెప్పేసి అయితే మీరు అనుకోవచ్చు. శనివారం రోజు మన ఇంటికి ఎవ్వరు భోజనానికి వచ్చినా కానీ వాళ్ళని మన వెంకటేశ్వర స్వామి లాగానే భావించి వాళ్ళకైతే భోజనం సమర్పించాలన్నమాట. భోజనం చేసిన తర్వాత తాంబూలం అయితే ఇవ్వాలన్నమాట. ఇంకా నేను తాంబూలం కూడా ఇచ్చి పంపించాను అనమాట. నాకైతే చాలా బాగా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంతకు ముందు కూడా నాకు చాలా డ్రీమ్స్ అనేది రావడం కానీ జరిగింది. కాకపోతే నేను వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చిన తర్వాత జరిగినాయి అనమాట అవన్నీ. మళ్ళీ నాకు ఇక చెప్పడానికి అనేది ఇక కుదరలేదు అనమాట. కానీ ఈసారి మాత్రము పూజ అలా కంప్లీట్ అయిపోయిందో లేదో 1 అవర్కే నాకైతే వచ్చారనమాట భోజనం చేయడానికి. నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది. అంటే ఇందాకనే చెప్పిన ఏ పూజ చేసినా కానీ మనలో ఏదైనా లోటు ఉందో ఏదో అని భయపడతాము, కానీ ఇలాంటి జరిగినప్పుడే ఏదో తెలియని హ్యాపీనెస్ అనేది అనిపిస్తుంది అనమాట.
ఓం దాంశనే నమః